देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर जिला वनपर्ती के पेब्बेर मंडल मुस्तकर में KLR स्पोर्ट्स क्लब के ज़ेर तमाम कृष्णा कुमार रेड्डी की निगरानी में खिलाड़ियों में किट तकसीम प्रोग्राम का अहतमाम किया गया। इस किट तकसीम प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से रियासती मनसूबाबंदी कमीशन के नायब सदर जिल्लेला चिन्ना रेड्डी और म्यूनसिपल चेयरपर्सन अब्दुल्ला करना श्री साईनाथ के अलावा कांग्रेस पार्टी सदर कारूपाकुला वेंकट रामलू यादव, सिंगल विंडो सदर गोनी कोदंडा रामी रेड्डी ने शिरकत करते हुए किट तकसीम किया। इस मौके पर जिल्लेला चिन्ना रेड्डी ने अपने खिताब में कहा कि खेलों के ज़रिए ही जहनी सुकून और जिस्मानी ताकत हासिल होती है और पढ़ाई पर भी तवज्जो मरकूज़ होती है। जो लोग खेल के मैदान में सबक़त हासिल करते हैं वो लोग तालीम के मैदान में भी सबक़त हासिल करेंगे। इस मौके पर जिला वनपर्ती फिशरीज लेबर चेयरमैन नंदीमाला यादయ్య, श्रीरंगापुरम मंडल कांग्रेस पार्टी सदर रामलू यादव के अलावा कांग्रेस पार्टी सतह के मुख्तलिफ लीडरान, ओहदेदारान, खिलाड़ियों के वालिदैन और शायकीन की कसीर तादाद मौजूद थी। D. Shravan next with parade. Sri Harsha. SK Kaja. ఫుట్బాల్ ఆడిపోతాడు ఆ గ్రౌండ్ లో కూడా ప్రతిదినం ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాదది. అంత టైం ఎవరు కూడా ఇవ్వలేము. ఉదయం పూట గంట సేపు వచ్చి ఆ నిర్మాణం చేయిస్తున్నటువంటి ఫుట్బాల్ గ్రౌండ్ లో వారు గంట సేపు ఫుట్బాల్ ఆడిపోతున్నాడని మళ్ళా మీ ముఖ్యమంత్రి గారే ఇవాళ ఫుట్బాల్ ఆటగాడు. మళ్ళీ మీరు అడిగినవన్నీ ఇవ్వడా? ఇస్తాడా? తప్పకుండా ఇస్తాడు. అందుకనే ఇక్కడ ఫుట్బాల్ అకాడమీ తీసుకొద్దాం. దాని తర్వాత శివసేన రెడ్డి గారు మన స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నాడు, ఆయన ద్వారా కూడా మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా మీ మెంటర్ కృష్ణకుమార్ రెడ్డి గారు అడిగిన చాలా చిన్న విషయాలు అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఇలా నాతో పాటుగా మన గౌరవ కలెక్టర్ గారు కూడా రావాల్సి ఉండే, కానీ వారికి వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల వారు రాలేకపోయినారు అనేటువంటి మాట. వారి తరఫున మన తహసీల్దార్ని, ఈ మండల తహసీల్దార్ని పంపిస్తానే మాట కూడా నాకు వారు చెప్పడం జరిగింది. ఏదైతే కృష్ణకుమార్ రెడ్డి గారు ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఇస్తే ఓ చిన్న హాల్ కట్టుకుంటాం, పిల్లలకు టాయిలెట్స్ కట్టుకుంటాం అనేటువంటి మాట చెప్పినారు. సాధ్యమైనంత తొందరగా కలెక్టర్ గారిని అడిగి అవి తీసుకుందాం. వారు కనుక ఏదైనా ఇబ్బంది పెడితే ఇంకెక్కడి నుంచైనా నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనజేస్తా ఉన్నాను. తొందరలోనే ఆ హాలు, ఆ వాష్రూమ్స్, ఆ చిన్నారి బాలబాలికలు చాలా ఉత్సాహంగా వారందరూ ప్రతి మాటకు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరుస్తూ ఉన్నారు. వారితో పాటుగా విచ్చేసిన వారి తల్లిదండ్రులు, మిగతా ఈ పెబ్బేరు పట్టణ పెద్దలందరికీ, పత్రికా మిత్రులందరికీ నేను చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. మొట్టమొదటిగా కృష్ణకుమార్ రెడ్డి గారు వారు ఒక సింగిల్ విండో అధ్యక్షుడిగా పెబ్బేరు పట్టణంలో, పెబ్బేరు మండలంలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉంటూ వారు ఫుట్బాల్ పైన చాలా ప్రేమ పెంచుకొని ఇక్కడ ఫుట్బాల్ క్రీడాకారులు తయారు